కేసీఆర్ గారు గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోయి రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. అనేక సందర్భాల్లో శాసనసభలో చెప్పిండు. అక్కడికి రాయలసీమ పోయి మరి అక్కడ శాసనసభ్యురాలు రోజా ఎట్లా చెప్పిండు. మరి మీ అందరికి తెలుసు ఆ విషయం. గోదావరి నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేసి ఒక్క చుక్క నీళ్లు కూడా తెలంగాణకి రావాల్సిన విషయంలో తెలంగాణ నీటి హక్కుల్లో ఎక్కడా పోనీకుండా చేసింది మనమని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటివి. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నీటి హక్కులకి ఇబ్బంది కలిగే విధంగా చర్చలు జరిపి ముందుకు పోయినరు. మేమేమో అన్నీ ఆపిస్తున్నాం. ఇప్పుడు ఆపిస్తుంటే అసత్య ప్రచారాలు, ఒక ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ప్రజల్లోకి తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ ఇది ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే, అంటే ప్రతిరోజు 3 TMCలు శ్రీశైలంలో అబ్సల్యూట్ బాటం నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే, అంటే శ్రీశైలం 797 లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది. దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ సరే, నెక్స్ట్ అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను సరే టైం తక్కువ ఉందని ఐ జస్ట్ స్కిప్ సమ్ స్లైడ్స్. ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినాము. వద్దండి, నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్ డివిజన్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. కొన్ని నెలల్లో కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద, 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత
కృష్ణా నది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత, ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్, కృష్ణా బేసిన్లో ఉన్నవి, అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి